హాయ్ ఎవ్రీబడి. కళాకారులకి, విచ్చేసిన అతిథులకి, పెద్దలకి, పూజ్యులకి నా కళాభివందనాలు. మిమిక్రీ అంటే అనుకరించి ఆనందింపజేయడం. ముందుగా మోహన్ బాబు గారి యొక్క వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంది? దయాదక్షిణ్యం లేకుండా పేదల సొమ్ము దోచి దాచి దేశమంతకు సేవ చేస్తామంటూ దేశానికి సేవింగులు చేసే దొంగరాయాల్లో ఈ రాక్షస రబంతులు మీరు నాకే క్వశ్చన్ ఇస్తారు. అయినా చెప్తున్నా వినండి. మా వాడు ఏం చేస్తున్నాడంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే ఏంటంటారా? వాట్సాప్లో వచ్చిన వాటిని ఫేస్బుక్లో వచ్చిన వాటిని వాట్సాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. చిల్లి చిల్లి గల్లీలో లేని సిల్లి నా కొడుకుని అరుస్తే కరుస్తే చరుస్తే చెతికిల పడేసి కొడతా. వన్స్ అప్పన టైం ఎప్పుడూ చెప్పారు, నా రూఢీ వేరు, నా ఠకే సపరేట్. ఈ విధంగా మోహన్ గారి యొక్క వాయిస్ చెప్పొచ్చు. ఆ తర్వాత సుధాకర్ గారు, కామెడీ యాక్టర్ సుధాకర్ గారు, సాయి కుమార్ గారి యొక్క మధ్య ఒక చిన్న ఫన్నీ సంభాషణ జరుగుతుంది. అది ఏ విధంగా ఉంది? టెన్షన్ సుధాకర్, టెన్షన్ ఎందుకురాని అబ్బాయి, మా ఆవిడ కట్లో నలక మందులకని మాకులకని నాకు ఇప్పుడు 1500 బొక్క సులకం తీయించడానికని మందులకని మాకులకని 1500 బొక్క సుధాకర్. మా ఆవిడ కట్లో నలక పడింది 1500 బొక్క. ఓరేడి అబ్బా, మీ ఆవిడ కంట్లో నెలకే పడింది, మా ఆవిడ కంట్లో పట్టు చీర పడింది, ఇప్పుడు నాకు 10,000 బొక్క. ఈ విధంగా అంటాడు. ఆ తర్వాత సుధాకర్, ఇప్పుడు మీ ఆవిడకు మీ భార్యకు గొడవైందనుకో, ఈ ఏ పక్కన ఉంటావు సుధాకర్ అనగానే పిక్కుమంటూ గొడవ పక్కన ఉంటారు అంతే. ఈ విధంగా చిన్న ఫన్నీ సంభాషణ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రజనీకాంత్ గారి యొక్క వాయిస్ పెద్దరాయుడు సినిమాలో ఏ విధంగా ఉంది? నువ్వు ఓపరా అంతకు మించి ఇంకో మాట మాట్లాడావు, నాలుక చీరేస్తా. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేదు నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? రాయ్, నాకు కావాల్సింది బంధుత్వాలు కాదురా, జరిగిన అన్యాయం, జరగవలసిన న్యాయం. రాయుడు ఇవ్వరా తాలి, కట్టరా వెళ్ళి. ఈ విధంగా రజనీకాంత్ గారి యొక్క వాయిస్ చెప్పవచ్చు. ఆ తర్వాత రావుగోపాలరావు గారి యొక్క వాయిస్ ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి బ్యాక్ వెళ్ళి రావుగోపాలరావు గారి యొక్క వాయిస్ చూద్దాం. అల్లో ఇలా చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకంటే అన్నయ్య దసరా వల్ల పోటు ఏందయ్యా నా శిఖదరుగా ఇదిగోనయ్యా ఏ సెక్రటరీ నాకే క్వశ్చన్ ఇస్తావా? అయినా చెప్తా నేను. ఇదిగో, ఒక ఆడ తలుచుకుంటే ఒకని లక్షాధికారిగా మార్చగలదా అని నాకే క్వశ్చన్ ఇస్తావా? ఒక ఆడ తలుచుకుంటే ఒకని ఖచ్చితంగా లక్షాధికారి చేయగలదయ్యా. ఎందుకంటే వాడు కోటీశ్వరుడై ఉండాలయ్యా. కాకపోతే ఈ విధంగా రాఘోపాల్ గారి యొక్క వాయిస్ చెప్పవచ్చు. ఆ తర్వాత ఎల్వి శ్రీరామ్ గారి యొక్క వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంది? మరి ఆటవాళ్ళకు బీపీ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చిన్న చిట్కా చెప్పుకుంటారా? ఆటవాళ్ళకు బీపీ ఎక్కువగా ఉందనుకోండి, మరి అత్తగారితో రోజుకి 20 నిమిషాలు మాట్లాడాలి. అదే ఆడవాళ్ళకు బీపీ తక్కువగా ఉందనుకోండి, రోజుకి 20 నిమిషాలు తల్లిగారితో మాట్లాడాలి. అలా బీపీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎల్వి శ్రీరామ్ గారి యొక్క వాయిస్ చెప్పచ్చు. ఆ తర్వాత సుమన్ శెట్టి, అప్పుడు తేజ సినిమాలలో అక్కడ ఇక్కడ వచ్చేది కదండి. నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లండి. చప్పట్లే మాకు ఆనందపు దుప్పట్లు.